యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. నువ్వు ఇంకా నాకెలా ఎదురుపడి ఆ గాయాన్ని మరింత పెద్ద చేయకో. బాధపడకు రూపా. నీ వల్ల నా నమ్మిన బంటు అరెస్ట్ అయ్యాడు. నీలాంటి దానికోసం ఒక విలువైన మనిషిని దూరం చేసుకున్నాను. ఏ రోజు అది తప్పించుకోలేకపోయిందిరా. పెళ్ళి ఆగిపోయేదాకా వెంటాడుతూనే ఉంటాను మమ్మీ. హలో, ఎవరు మాటి మాటికి ఫోన్ చేస్తున్నారు? నీ రహస్యాలన్నీ తెలిసిన వాణ్ణి. అంటే నువ్వు యాక్సిడెంట్ చేసావని నాకు తెలుసు. నీ బదులు రాజుని పోలీసులు అరెస్ట్ చేశారని కూడా నాకు తెలుసు. ప్రూఫ్లు నా దగ్గరున్నాయి. ఎవరు నువ్వు? నువ్వెవరు? సాక్షిని. నీ యాక్సిడెంట్ సీన్కి విట్నెస్ని. ఏమంటున్నావు? అసలు ఏం మాట్లాడుతున్నావు? ఏమీ లేదు, నా పనే ఇది. రహస్యాలు సేకరించడం, బ్లాక్మెయిల్ చేసి డబ్బు లాగటం. నా దగ్గర ఏం లేవు. పెట్టే ఫోన్. ఆగో. నీ దగ్గర ఉన్నాయా లేవా అనేది అనవసరం. నాకు అర్జెంటుగా డబ్బు బంగారం కావాలి. తెచ్చిస్తే ప్రూఫ్స్ ఇస్తా, తెచ్చివ్వకపోతే అవే ప్రూఫ్స్ పోలీసులకు ఇస్తా. ఎవరికివ్వాలి? నీకా పోలీసులుకా? వద్దు, పోలీసులకొద్దు. అయితే డబ్బు బంగారం తీసుకొని బయలుదేరు. నీ నగలన్నీ తీసుకురావాలి సుమా. లేకపోతే నీ విషయం బయటికి వస్తుంది. మినిస్టర్ కూతురు యాక్సిడెంట్ చేసిందని తెలుస్తుంది. అది దాచిపెట్టి మినిస్టర్ పిఏ మీద ఆ నేరం మోపాడని తెలుస్తుంది. అప్పుడు మీ నాన్న పదవి పోతుంది, పరువు పోతుంది. నువ్వు అడిగిన డబ్బు బంగారం నేను ఇస్తాను. మా నాన్న పేరు బయటికి రావద్దు. ఆ ప్రూఫ్స్ నాకిచ్చే. గుడ్ గర్ల్. అర్జెంటుగా బయలుదేరి నేను చెప్పిన చోటికి రా. బంగారంతో పాటు రా. బంగారం. వస్తాను. ఎక్కడికి రావాలి? నేను వెంటనే వస్తున్నాను. రాకపోయినా అతి తెలివి చూపించిన ప్రూఫ్స్ చారాల్సిన వాళ్ళందరికీ చేరతాయి. లేదు, వస్తున్నాను, వచ్చేస్తున్నాను. అరే ఊకోరా బాయ్, ఊరికే దిమాగ్ తినకు. నువ్వు చెప్పేది నీకు వాటి కావాలి అంతే కదా. పబ్బుకు దోలుకపోతా మస్తు మజా చేద్దాం.
ఎగరాలనుంది, దూంకులాడాలనుంది. మస్తు మజా చేద్దాం. ఈ పోరికి సంబంధం తప్పిపోయినని నేను పరిచయం అవుతుంటే గీడు చూస్తే సంబరం చేసుకుంటాండు. బాలామణి ఏంది గట్ల తిరగబడితివి? ఏమైంది? నా బొందైంది. ఆలింట్ల పీనిగెల్లా పూలు పళ్ళు అందుకునే టైంకే గాలకు రోగం పుట్టింది. గాళ్ళ నోట్లో మన్నువాడా. గా పోరికి పెండ్లైతే పీడ పోతదని నేనీడ గింజుకొని జస్తంటే అంత మంచిగానే ఉండే. ఆఖరి నిమిషంలో ఆగమాగం చేసిపోయిరు. గాళ్ళొత్తుకొని మొహాల్లో నా చెప్పు. కిందోలు మంచిగానే ఉన్నారు, నీకేమైందే? వాళ్ళు మంచిగానే ఉంటారయ్యా. వాళ్ళకేంది బిందాసుకుంటారు. నాకే వచ్చినాయి తిప్పలు. నీకేమైందే నా మొహం? ఏం లేదు గంతి, ముందు మంచి సంబంధం చూడయ్యా. ఏంది నీకా? ఛే, సిగ్గులేదా? మన మల్లేష్ గారికి మంచి సంబంధం చూడు. కట్నం 1 లక్ష తక్కువైనా పర్వాలేదు. మొత్తం పోయే కన్నా 1 లక్ష పోతే పోయేదేమున్నది? మొత్తం పోవుడేందే నడిమిట్లా? నన్నేం అడగొద్దు. గా మ్యారేజ్ బ్యూరోలను పట్టుకొని కమిషన్ కావాలంటే జరంత ఎక్కువ ఇస్తామని చెప్పి జల్దీ సంబంధాలు చూడు. పీడ పోతది. ఈడ వణికి చస్తున్నాను ఒక సావు. దీనికేమైంది? నా కొనుక్కొచ్చేటట్టుంది కదా. హలో, రాజు మాట్లాడతాడంట. ఇవ్వు. అమ్మాయి గారు ఎలా ఉన్నారు? అసలు నువ్వెలా ఉన్నావు రాజు? నేను బాగానే ఉన్నాను. నా వల్లే కదా నీకిన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయి. మీరు పెద్దయ్య బాగుంటే నాకంతే చాలా. అమ్మాయి గారు ఎక్కడున్నారు? అమ్మాయి గారు హార్న్ సౌండ్స్ వినిపిస్తున్నాయి ఏంటి? బయటికి వచ్చాను రాజు. ఎందుకు? ఈ యాక్సిడెంట్ సీన్కి విట్నెస్ని. నాకు అర్జెంటుగా డబ్బు బంగారం కావాలి. తెచ్చిస్తే ప్రూఫ్స్ ఇస్తా. అవే ప్రూఫ్స్ పోలీసులకు ఇస్తా. మినిస్టర్ కూతురు యాక్సిడెంట్ చేసిందని తెలుస్తుంది. అది దాచిపెట్టి మినిస్టర్ పిఏ మీద ఆ నేరం మోపాడని తెలుస్తుంది. ఏంటి? వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు రాజు. అందుకే నా నగలన్నీ తీసుకుని వచ్చాను. వాడు చెప్పిన చోట పెట్టేసి వెళ్తాను. ఇంత రిస్క్ ఎందుకు తీసుకుంటున్నారు అమ్మాయి గారు? వాడు మా నాన్న పేరు బయటికి వచ్చేలా చేస్తానంటున్నాడు. ఏం చెయ్యాలో తెలియలేదు. నువ్వు నాతో ఉంటే నీకే చెప్పుకునేదాన్ని. ఇప్పుడు ఒంటరిదాన్ని అయిపోయినట్టు ఉంది రాజు. అమ్మాయి గారు సరే రాజు. అక్క, పిరికి పిల్ల ఆ రౌడీ పిల్లని తోడు తెచ్చుకున్నట్టుంది. ఆ బట్టేవాసుగాడు ఇలాంటి ప్లేస్కి రమ్మన్నాడేంది? ఎక్కడున్నాడో ఏంటో. హలో, నగలు తెచ్చాను. ఎవ్వరికి చెప్పలేదు. మరి ఆ పక్కన పిల్ల?
వెతికినా నేను కనిపించను కానీ అలా ముందుకు రండి. ఇక్కడికా? అవును, ఇక్కడికే. ఆ, ఆహా, నిన్ను ఒంటరిగా రమ్మంటే ఇంకొక దాన్ని తీసుకొచ్చావు. ఇప్పుడు ఇవ్వడానికి కుదరదు. ఇది అన్యాయం. నీ వల్ల ఇంకొకటి అరెస్ట్ అవటం న్యాయమా? మర్యాదగా నగలక్కడ పెడతావా లేదా? నాకు ప్రూఫ్లు కావాలి. ఇప్పుడు ఇవ్వనని చెప్పాను కదా. ఎప్పుడిస్తానో ఎక్కడిస్తానో తర్వాత చెప్తాను. ప్రూఫ్స్ ఇస్తావుగా? ఏంటి ఆలోచిస్తున్నావు? పెట్టాను. ఏంటి అలా చూస్తున్నావు? వెనక్కి తిరగకుండా వెళ్ళిపో. నేను దేవుడు లాంటి వాణ్ణి. నీకు అస్సలు కనిపించను. వెళ్ళండి. పద వెళ్దాం. ఎరా తెచ్చిందా? ఇచ్చింది కూడా. రా, నాటకం మొదలు పెడదాం. ఏం నాటకం? చూద్దుగాని రా. హాయ్ సూర్య. హాయ్ సౌదామిని, కూర్చోండి. వీళ్ళొచ్చారేంటి? నేనే పిలిపించాను. చెప్పండి, ఏదన్నా మాట్లాడదాని వచ్చారా? నేనే రమ్మన్నాను తమ్ముడు. కాబోయే వియ్యంకుల వారు కదా, రేపు నిశ్చితార్థానికి రూపకి నగలు ఏమేమి ఇవ్వాలో, మనమేం కొనాలో, వాళ్ళేం ఇస్తారో, అసలు ఇవన్నీ సరిపోతాయో లేదో ఇవన్నీ మాట్లాడడానికి పిలిపించాను. ఏంటండి ఉన్నట్టుండి రూప గురించి ఎంత ఇంట్రెస్ట్ చూపిస్తోంది మీ అక్క? మళ్ళీ ఏదో గొడవ పుట్టించడానికి వీళ్ళని పిలిపించింది. ఊరుకోవే, విన్నదంటే గొడవ ఇంకా పెద్ద చేస్తుంది. ఏం జరుగుతుందో చూద్దాం. ఈ ఫార్మాలిటీస్ అవి మాకు నచ్చవు. మీకు నచ్చిన నగలు మీరు వెయ్యండి, మాకు నచ్చిన నగలు మేము తీసుకొని వస్తాం. ఇందులో ఏముందండి? నమస్తే సాబ్. నమస్తే. నమస్తే అమ్మా. ఆయన్ని కూడా నేనే పిలిపించాను. ఎందుకక్క? ఎలాగూ నగలు ఫంక్షన్లో వెయ్యాలి కదా, మెరుగు పెట్టిద్దామని. మీరు కూర్చోండి సేట్జీ. అమ్మ పింకీ, పింకీ. మీ అక్క దాన్ని ఎందుకు పిలుస్తోంది? ఏంటత్తా? ఒకసారి రూపక్కని తీసుకురామ్మా. వెళ్ళి. సుమా, వచ్చిన వాళ్ళకి కాఫీ తీసుకురామ్మా. అలాగే వదిన గారు. రూప వస్తుంది. పిలిచావా అత్తా? అవునమ్మా, నీ నగలు మెరుగు పెట్టించాలి. నీ నగలన్నీ తీసుకురామ్మా. ఇప్పుడా? ఇప్పుడే మెరుగు పెట్టే మనిషిని పిలిపించాను. తీసుకురామ్మా. ఫంక్షన్కి వేసుకోవాలి కదా. అవి అవి అన్నీ తీసుకురావాలా అత్తా? మాటికి మాటికి ఏం తిరుగుతావమ్మా, ఒకేసారి అన్నీ తీసుకురా. ఏమైందమ్మా? అబ్బే ఏం లేదా ఆంటీ, ఏం లేదు.
మొదలవుతుంది అసలు డ్రామా. నగలు తెమ్మన్నావు కదత్తా, తెచ్చాను. అన్నీ తెచ్చావా? అన్నీ తెచ్చాను. ఏది చూపించు. ఇవే కదా, అన్నీ ఉన్నాయి. ఓసారి మెరుగు పెట్టి చూడండి. అదేదో టెస్ట్ చేయమన్నట్టు అంటున్నారేంటండి? ఆహా, మెరుగు పెడితే కొత్తగా మెరుస్తాయో లేదో చూసి అప్పుడు ఎక్స్చేంజ్ చేయాలా వద్దా అని. మీరు టెస్ట్ చేయండి. సరే. ఫస్ట్ క్లాస్ గోల్డ్. ఎంత ప్యూర్ గోల్డో ఈ కాలంలో ఎక్కడ దొరుకుతుంది? ఎంత మోసం! నా కళ్ళ ముందే ఇదంతా ఎలా జరిగింది మమ్మీ? ఇంట్లోంచి ఒరిజినల్ నగలు తీసుకెళ్ళి వాటిని ఎప్పుడు మార్చింది, ఎలా మార్చింది? నువ్వేం చేసావురా? నగల్ని చెక్ చేశాకే తీసుకురావాలని తెలీదా నీకు? స్పాట్లో నేను ఎక్కువసేపు ఉండటం సేఫ్టీ కాదు కదా మమ్మీ. కానీ నగలు చూసినప్పుడైనా చెక్ చేసుకోవాలి కదరా. నాకేం తెలుస్తుంది మమ్మీ? అక్కడ టైం దొరుకున్నా ఇలా చేసే అంత డేర్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేం కదా. ఇవి దాని తెలివితేటలే అంటావా? తెలివితేటలు ఎవరి అయినా మనల్ని దెబ్బ కొట్టినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటుంది. అది మనమే అని ఇంకా తనకి తెలియదు కదా. తెలీదు మమ్మీ. కానీ ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా సరే ఇంతకింత దెబ్బ కొట్టాలి దాన్ని. యాక్సిడెంట్ రూపు చేసినట్టు మన దగ్గర ఆధారాలు ఉన్నాయి కదా? ఉన్నాయి మమ్మీ. నేనే ఫొటోస్ తీశాను. గుడ్. అస్త్రాలు మన దగ్గర ఉన్నాయి కదా? వదలాల్సిన టైంలో వదులుదాం. ఇక మన నుంచి ఎలాంటి రెస్పాన్సెస్ లేకపోయేసరికి రిలాక్స్ అవుతుంది కదా అది. అప్పుడు మనకి ఛాన్స్ దొరుకుతుంది. అప్పటిదాకా హాయిగా నవ్వుకొని
ఏమైంది అమ్మాయి గారు? నువ్వు చెప్పినట్టే చేశాను రాజు. చూసారా, మీరు కానీ ఒరిజినల్ నగలిచ్చుంటే మిమ్మల్ని దోషిని చేసి మీ నాన్నగారి ముందు నిలబెట్టి ఉండేవాళ్ళు. ఆలోచిస్తుంటే ఇదంతా ఆ తల్లి కొడుకులే చేస్తున్నారనిపిస్తోంది. పైగా రేణుకని నువ్వు పంపించడం వల్ల నేను సేవ్ అయ్యాను. గిల్ట్ నగలల్ల పెట్టి ఒరిజినల్ విధించి దాచేయి.